సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు సార్. యాజ్ ఎ స్టూడెంట్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. మా పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు. మా పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మేము బతికే లెవెల్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు మేడం. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మా మీద. మేడం మమ్మల్ని కొడతారు, గొంతు తీసుకుతారు, తిడతారు, బాటిల్స్ ఇచ్చేస్తారు, కట్టెలు ఇసిరేస్తారు. మేడం మీద మాకు ఇమీడియట్ సస్పెన్షన్ లెటర్ వస్తే గానీ కావాలి మేడం, కావాలి సార్. మాకు సెక్రటరీ మేడం వచ్చిన దాకా మేము ఇక్కడ నుంచి లేవం సార్. మాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వద్దు సార్. మాకు ప్రిన్సిపల్ వచ్చిన దాకా మేము లోపలికి వెళ్ళాం. ఇక్కడనే ఉంటాం. న్యూ ప్రిన్సిపల్, కొత్త ప్రిన్సిపల్ రావాలి. ఇప్పుడు శైలజ మేడం అయితే ఇమీడియట్ సస్పెన్షన్ కావాలి సార్. అప్పటిదాకా ఆల్కహాల్ తీసుకుంటుంది సార్. సెల్ఫ్ కంట్రోల్ లేదు. మామూలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇద్దరు మేము పట్టుకున్నాం కదా సార్ బాటిల్స్. పేరెంట్స్ ని పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు. మేమంటే ఓర్చుకుంటాం సార్. పేరెంట్స్ ఎందుకు ఓర్చుకుంటారు సార్? ప్రతిరోజు అందరి మీద ఫస్ట్ ఇయర్ నుంచి సార్. ఇప్పుడు ఫైన్ చేస్తారు. ఏమైనా ఇష్యూ మీద క్వశ్చన్ రైజ్ చేస్తే ఆ స్టూడెంట్ టార్గెట్ సార్. ఆ క్లాస్ స్టూడెంట్, ఆ క్లాస్ టార్గెట్ సార్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కానీ మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేసిరా, ఏమైనా ఎంకరేజ్ చేసిరా అని అంటారు సార్. మాకెందుకు చేస్తారా సార్? చేసిన ఒక 10 members చేస్తారు. అందరు చేస్తారా సార్? ప్రోటోకాల్ ప్రకారం ఆర్సీ మేడం చెప్పినాం సార్ ఫస్ట్ డే థర్స్డే రోజు. అప్పుడు ఏం న్యాయం జరుగుతుంది? న్యాయం చేస్తారని చెప్పారు. నమ్మి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా నమ్మి లోపలికి పోయినాం. నెక్స్ట్ డే ఏమైంది? బాటిల్స్ తీసుకుపోయారు. మరి రేపు ఏమైనా అయితే ఎల్లుండి అయితే అప్పుడు మేమేం కాదు సార్. ఆల్కహాల్ సార్ 500 ఒకటి, బెడ్ వైజర్ ఏదో ఉంది సార్, గుడ్ వైజర్ అది ఉంది సార్. ఆ కింగ్ ఫిషర్స్ 4 బాటిల్స్ ఉన్నాయి సార్. సెక్రటరీ మేడం వచ్చిన దాకా మీకు కొంచెం లేవు. మాకు ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ప్రిన్సిపల్. వి నీడ్ దట్. టిల్ దట్ టైమ్ వి నెవర్ ఎండ్ దిస్ ధర్నా.